ఫ్రెండ్స్, మన పరిస్థితి ఎంత దాకా వచ్చేసిందంటే స్టేట్ లో సెకండ్ బిగ్గెస్ట్ టెంపుల్ ఆఫ్టర్ తిరుమల శ్రీశైలం టెంపుల్లో గుడిలో స్వాముల మీద లాఠీ చార్జ్. నిష్టగా స్వాములు దగ్గర 40 రోజులు దీక్ష వేసుకొని వాళ్ళు దర్శనానికి వస్తుంటే వాళ్ళని ఎంత పవిత్రంగా చూడాలి, ఆ ప్లేస్ ని ఎంత ఆర్గనైజ్డ్ గా ఉంచాలి, అలాంటిది వాళ్ళ మీద లాఠీ చార్జ్ ఎందుకు ఈ పరిస్థితి పట్టింది? సీఎం డౌన్ డౌన్ అని శివస్వాములు శ్రీశైలం టెంపుల్ లో గుడి లోపల ప్రొటెస్ట్ చేశారు. చిన్నపిల్లల పేరెంట్స్ అయితే దే ఆర్ ఆన్ ఫైర్. ఇక్కడ మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే శ్రీశైలం టెంపుల్ ఏమి ఇప్పుడు పెట్టింది కాదు, ఇలాగ స్వాములు రావడం ఇదే ఫస్ట్ టైం కూడా కాదు. మహాశివరాత్రి ఉత్సవాలు శ్రీశైలం టెంపుల్లో జరగడం, దానికి ఇలాగ భక్తులు స్వాములు ఇలాగ రావడం ఇది ప్రతి ఇయర్ జరిగేదే. అయినా ఈ గతి పట్టింది. అసలు అక్కడ ఎంత ఘోరంగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, జనాలు ఎలాగ విరుచుకుపడుతున్నారు అని అక్కడ విజువల్స్ చూపిస్తాను. అవి బయటకు వచ్చాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు, అర్ధరాత్రుల నుండే దర్శనం కోసం పడిగాపులు కాస్తున్న స్వాములు, చిన్నపిల్లల పేరెంట్స్, హ్యాండిక్యాప్డ్ పీపుల్ వీళ్ళందరూ కడిగవతల పడేశారు. వాళ్ళు ఏమన్నారో వాళ్ళ నోటితోనే విందాం. అసలు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? శ్రీశైలం టెంపుల్లో ఇంత దారుణం జరగడానికి, మళ్ళీ టెంపుల్స్ దగ్గర సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ ఇంత మిజరబుల్ గా ఫెయిల్ అవడానికి రీజన్స్ అక్కడ డివోటీస్ మాటలోనే విందాం. అవి విని సిబిఎన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కొన్ని క్వశ్చన్స్ ప్రెజెంట్ చేస్తాను. అండ్ వాళ్ళకే కాకుండా ఈసారి కొంతమంది స్పెషల్ పీపుల్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా నా క్వశ్చన్స్ నేను ప్రెజెంట్ చేస్తాను.